పీఓఐ కేసెస్లో సార్కోపీనియా, ఆస్టియోపీనియా అంటే 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మజిల్ వీక్నెస్, బోన్ వీక్నెస్, వీళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎర్లీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి చాలా 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 కష్టం అవుతుంది. అంటే వీళ్ళకి పీరియడ్స్ టోటల్గా ఆగిపోవు, వస్తూనే ఉంటాయి కానీ మధ్యలో వస్తూ ఉండి స్లోగా ఆగిపోతుంది. సో ప్రెగ్నెన్సీ అసలు రాదు అని చెప్పడానికి లేదు, బట్ వస్తుంది కానీ వచ్చేదానికి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో పీఓఐ కేసెస్ని మనము ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని వాళ్ళని క్లియర్గా కౌన్సిల్ చేసి వాళ్ళకి ఏమి అసిస్టెన్స్ అవసరం పడుతుంది ప్రెగ్నెన్సీ రావడం కోసం. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళకి మనము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ద్వారా అంటే మినిమం ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ డోసెస్ ఇస్తూ ఎండోమెట్రియంని, యూట్రస్ని, నార్మల్ వాల్యూమ్ని మెయింటైన్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి దాన్ని మెయింటైన్ చేస్తూ పోవాలి. సో వీళ్ళకి యూజువల్గా ప్రెగ్నెన్సీ డోనార్ అండాల ద్వారా అంటే బ్లడ్ని, మన శరీరంలో రక్తం తక్కువ ఉంటే ఎలా అయితే మనం బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి రక్తం తెచ్చుకొని ట్రాన్స్ఫ్యూజ్ చేసుకుంటామో అలానే డోనార్ బ్యాంక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనము పీఓఐ కేసెస్కి ఎగ్స్ని తెచ్చుకొని దాన్ని మనము హస్బెండ్ స్పర్మ్ తోటి ఫర్టిలైజ్ చేసి గర్భసంచిలో కూర్చోపెట్టడం ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.